Joy University, best emerging university in South India. For admissions, contact. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొన్ని వందల సినిమాల్లో నటించిన నటి రమ్యశ్రీ గురించి పరిచయం అవసరం లేదు. ఆమె మన తెలుగు వారందరికీ సుపరిచితమే. ఈ మధ్యకాలంలో ఆమె పైన దాడి జరగడం, ఆమె తమ్ముడి పైన కూడా దాడి జరగడం, ఆ విజువల్స్ వైరల్ అవ్వడం, ఆ వీడియోల్లో ఆమె కన్నీరు పెట్టుకోవడం మనందరినీ కలిచివేసేసాయి. అసలు ఆమె పైన దాడి చేసింది ఎవరు, ఈ ఘటనకు కారణం ఏమిటి, ఇలాంటి అన్ని విషయాలు మనం రమ్యశ్రీ గారిని అడిగే ఈరోజు తెలుసుకుందాం. ఆమె మనతో పాటు షోలో ఉన్నారు. హాయ్ అండి రమ్యశ్రీ గారు. నమస్కారం అండి. మేడం, మీతో కలిసి ఇంటర్వ్యూ చేయాలని, మిమ్మల్ని కలవాలని చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నాను. బట్ ఇలాంటి ఒక సందర్భంలో చేయాల్సి రావడం నిజంగా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే మేమందరం ఎంతో ఇష్టపడి నటి మీరు. అలాంటి మిమ్మల్ని ఆ వీడియోలో ఆ పరిస్థితుల్లో చూసి చాలా బాధ కలిగింది మేడం. అసలు ఏమైంది మేడం? ఎందుకు మీరు అలా బాధపడాల్సి వచ్చింది? మీ పైన దాడి చేసింది ఎవరు? మీ క్వశ్చన్ నా మనసులో కూడా వెతుకుతుంది. ఎందుకు దాడి చెయ్యబడేంత స్థితికి రమ్యశ్రీ ఎందుకు వెళ్ళిపోయింది అనేది. నేను ఎందుకు మీడియా ఎందుకు వస్తున్నానంటే, నేను ఆ రోజు చనిపోయి ఉండుంటే మనుషులు ఎలా మాట్లాడుకుంటారంటే, ఏదో చేసి ఉంటుంది అందుకే నడి రోడ్డు మీద నరికేశారు అని చెప్పుకునేవాళ్ళు. ఇంత నా లైఫ్, నా కెరియర్లో గుడ్ ప్లేస్లోనే ఉన్నాను నేను. ఎప్పుడు నా పేరెంట్స్ నాకు ఒక జన్మిచ్చిన తర్వాత ఒక మంచి ప్లేస్లోనే ట్రావెల్ చేశాను తప్ప ఎక్కడ నాకు ఒక రిమార్క్ అనేది లేదు. ఖచ్చితంగా లేదు మేడం. సో ఇది నా లైఫ్. ఇప్పుడు నేను మన మీడియా కాకుండా ప్రజలకి నేను చెప్పకపోతే ఎందుకు నన్ను టార్గెట్ చేశారు, ఎందుకు చంపాలనుకున్నారు అనే దానికి నాది క్వశ్చనే, అసలు క్వశ్చన్ మార్కే. కానీ దీనికి ఆన్సర్ చెప్తాను. సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్రావు గారు, నేను ఇప్పటికే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆయనతో నాకు విరోధం లేదండి. ఆయన ఎవరో నాకు పెద్దగా తెలియదు. ఆయన యాక్టివిటీస్ ఏంటి, ఆయన రేంజ్ ఏమిటి అని నాకు అసలు సంబంధం లేని మ్యాటర్ అది. ఓకే, కామన్గా ఒక మనుషులం ఏమిటి, మనము ఏదో ఒక వ్యాపారమో జాబో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా. చేసుకున్నప్పుడు కొంచెం మనం తిని కొంచెం ఏదో ఒక సెక్యూరిటీ చేసుకుంటాం. అందుకే ఏ దేశాలు ఏమైపోయినా సరే ఇండియా మాత్రం ఏమవ్వదు అంటారు. అంటే అలాంటి హ్యూమన్ బీయింగ్ ఉన్న మనుషులం ఉన్నాం మనము. అయ్యో రేపు ఏమైనా అయితే ఏంటి పరిస్థితి, మన పిల్లల పరిస్థితి ఏమిటి అనుకునే మనుషులమే. ఇలా ఏమిటంటే రమ్యశ్రీ కూడా అలానే ఇన్ని సినిమాలు చేసి రంగులు వేసుకొని డే అండ్ నైట్ కష్టపడి నేను సంపాదించుకున్న డబ్బులో ఒక సక్రమైన మార్గంలో ఒక ఇల్లు కొనుక్కుంటాము, లేకపోతే ఎక్కడైనా ఒక స్థలం. డబ్బునైతే దాయలేము కదండి, అంతే కదా మేడం. ఎవ్వరివి డబ్బుని మూటలు కట్టలేము. సో అలాంటిది ఆ డబ్బులు ఎక్కడోకక్కడ మనం పెట్టుకోవాలి. ఒక మంచి అది ఏమిటి జాగ్రత్త లాయర్కి చూపించుకొని ఇది బాగానే ఉందా, అది ఉందా, ఇందని పెట్టుకుంటుంటాం. 2003లో పెట్టానంటే ఎన్ని ఇయర్స్ అయిందో చెప్పండి. అవును కదా. కొనుక్కున్నాను, 22 సంవత్సరాలు అవుతుంది. కొనుక్కున్నాను. అక్కడ ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏమిటి అంటే, నా స్థలంలాగే దగ్గర ఒక 40 మందిది అక్కడ స్థలాలు లేవు. బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు. ఎస్, అందులో నేను ఒకదాన్ని అంతే. ఇక్కడ ఒకసారి నా సైట్లోకి వెళ్ళి విజిట్ చేస్తే అన్ని వాష్రూమ్లు అయ్యి కట్టేసి ఉన్నాయి అందులో. ఎప్పుడు మేడం ఇది ఒక 2 years అవుతుంది. 2 years బ్యాక్ ఎప్పుడో జరిగింది. అప్పుడు ఎవరిని అడగాలో నాకు అక్కడ తెలియదు. ఇదేంటి మన సైట్లో మన సర్వే నెంబర్ ఉంటుంది, ఎలా అయ్యింది ఇదేంటి అనేసి పోలీసులు అప్రోచ్ అవ్వడం జరిగింది. అంటే కంప్లైంట్ ఇవ్వండి అది ఇదని. ఎవరి మీద ఇవ్వాలి, ఏమిటి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నప్పుడు దేవరాజు గారు అనేసి ఒక ఆయన ఫ్రంట్లోనే ఉంటుంది, ఆయన కూడా డిస్టర్బ్ అవుతున్నారు. ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. మీరు రమ్యశ్రీ గారు కదండి, మీరు ఏంటి కంప్లైంట్? అవునండి. ఏంటి సార్ ఇది, ఏంటి ఎలా జరిగింది, ఎవరమ్మా? సంజయ్ శ్రీధర్రావు ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు అని చెప్తే దానిలో క్లారిటీ తీసుకొని ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఓకే, ఆయన్ని మన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. ఓకే, ఇది ఒక స్టెప్. ఓకే, తర్వాత అది కూల్, అది అయిపోయింది, అన్నీ అయిపోతున్నాయి. అతను నా మీద రెడ్చి పెట్టుకోవటానికి ఒక రీజన్ ఏమిటంటే, ఆ రోజే నేను వచ్చేస్తున్నాను పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేస్తున్నప్పుడు
మన మీడియా మిత్రులు బయట ఉన్నారు. ఉండి అంటే ఆల్రెడీ సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావు మీద అక్కడ ఒక ఏమిటి ఇది జరుగుతుంది అనమాట, చర్చ జరుగుతుంది. ఈ అన్యాయం అయిపోయిన వాళ్ళు వీళ్ళు ఎవరో కొందరు వచ్చి మీడియాతో అల్చలు లైవ్ బోర్డు వచ్చేస్తున్నాయి. వచ్చేసి నాకు ఇంటికి వచ్చాక కానీ అది నాకు అర్థం అవ్వలేదు. చాలా మంది బాధితులు ఉన్నారు, అది అక్కడ జరుగుతుంది. మన మీడియా మిత్రులకి నేను నోటెడ్ కదా నాకు. సో వాళ్ళు ఏంటి రమ్య మేడం ఇక్కడికి వచ్చారు, మీరు కూడా దీని బాధితులా ఏమిటి అని అడిగితే అయ్యో అదేం లేదు, అది ఏదో నాకు కొంచెం పర్సనల్ ఇష్యూ ఉండి వచ్చాను అని చాలా క్యాజువల్గా చెప్పి వచ్చేసాను. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నేను అందులో ఉన్నదాన్ని నన్ను గుర్తుపట్టలేరా? వాళ్ళు అన్నారు లేదండి రమ్యశ్రీ గారికి కూడా అందులో ఉంది, అందుకే పోలీస్ స్టేషన్కి వచ్చినట్టున్నారు అని చెప్పారు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే అలా చెప్పారని నాకు తెలియదుగా. ఆ నెక్స్ట్ డేనో ఎప్పుడో మన మీడియా మిత్రులు మా ఇంటికి వచ్చేసారు. వచ్చి లేదు మీరు దీని మీద స్పందించాలి, మీలాంటి వాళ్ళు స్పందించకపోతే ఇంత అరాచకమా అది ఇది అని అంటే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమండి అప్పుడే ఆ పిల్లల్ని ఒక డాక్టర్ని రేప్ చేసి చంపిస్తే ఎన్కౌంటర్ చేశారు, నయ్యేమిని ఎన్కౌంటర్ చేశారు. ఓకే, ఒక చెడు చేస్తున్నారు, ఎన్కౌంటర్ చేశారు. దాని గురించి నేను ఏం మాట్లాడానంటే ఏమండి 4 పిల్లలు 5 పిల్లలు మనం ఎన్కౌంటర్ చేశారు డిపార్ట్మెంట్, ఎందుకని తప్పు చేశారు, ఈ తప్పుని అరికట్టాలి, లేకపోతే ఇది అలాగా డెవలప్ అయిపోతుంది, ఎవరు పడితే వాళ్ళు చేస్తారనేగా, అది చెయ్యకూడదనే కదా డిపార్ట్మెంట్ ఈ యాక్షన్ తీసుకుంది. అప్పుడు నేనన్నాను ఏమండి ఆ పిల్లలు ఒక క్రమశిక్షణతో పెరగలేదు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు ఒక క్రమశిక్షణ చెప్పుండరు, వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ కాదు, డ్రింక్ చేసి ఉన్నారు, వాళ్ళ ఏజ్లు కూడా చిన్నవే, అంటే మెచ్యూర్డ్ ఫెలోస్ కాదు. ఒక అవకాశాన్ని వాళ్ళు ఆ అమ్మాయిని ఇలా చేస్తే తప్పని కూడా తెలియని నేచర్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు చేస్తేనే మనం ఎన్కౌంటర్ చేసాము. నయ్యం ఆయన ఏం చేశారో నాకు తెలియదు, ఆయన హిస్టరీ గురించి నాకు అనవసరం. ఎందుకు చేశారో ఒక తప్పు చేశారు, ఇలాంటి మనిషి ఈ భూమి మీద ఉండకూడదు. మరి అలాంటప్పుడు ఈ శ్రీధర్ రావు లాంటి వాళ్ళు, మళ్ళీ చెప్తున్నాను ఈ శ్రీధర్ రావు గారు, ఆ వీడియోని కావాలంటే చూపించవచ్చండి, ఈ శ్రీధర్ రావు లాంటి వాళ్ళు మనుషులు బ్రతుకుంటుండగా, అమ్మాయి చనిపోయింది, పేరెంట్స్ పాపం సఫర్ అవ్వచ్చు, కానీ మనుషులు బ్రతుకుంటుండగా ఒక 100 మందినో లేకపోతే ఇంకో సొసైటీ వాళ్ళు ఇంకొకళ్ళో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మానసికంగా వాళ్ళని చంపేస్తూ నిద్ర లేకుండా వాళ్ళ హ్యాండ్లకి వీళ్ళ లైఫ్ని తీసుకొని ఇంత ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఎందుకు ఎన్కౌంటర్ చెయ్యకూడదు అని అడిగాను. అప్పటి నుంచి నా మీద గ్రెడ్జ్ పెట్టుకున్నాడు అనే సంగతి మాకు ఎలా తెలిసిందో చెప్తాను. ఒకసారి అందరికీ అందరిది రయేజా వాడికి ఇచ్చేద్దాము, రయేజా వాళ్ళ కంపెనీ వాళ్ళు అడుగుతున్నారు, మీరందరూ రండి అని సొసైటీ వాళ్ళని అందరినీ పిలవడం జరిగింది. సొసైటీ ప్రెసిడెంట్ గారు మనందరం వెళ్దాము అని అంటే మేము కూడా, అంటే నేను ఎప్పుడు చాలా వరకు అటెంప్ట్ చెయ్యనండి వీటికి, అంతా రాకేష్ ప్రశాంత్ అతన్ని కూడా నాతో పాటు ఉన్నాడు కాబట్టి తను కూడా టార్గెట్ చేశాడు అంతే. మీ తమ్ముడు అంటే మరి అన్ని తనే కదా చూస్తాడు, జనరల్ నాలెడ్జ్ దాని గురించి ఏమిటి, ఇదేమిటి, అదేమిటి అనేది. సో నాకు తెలుసు, కానీ ఒక సెలబ్రిటీగా అన్నిటికీ బయటకు రాలేక తను నేను బయటకి ఎక్స్పోజ్, తను పంపించి తను చూసుకోవడం అంతే. ఒక సపోర్టు, ఒక భార్యకి భర్త ఎలాగ సపోర్టో, లేకపోతే ఒక తల్లిదండ్రులు ముసలైపోతే పిల్లలు ఎలాగ సపోర్టో, వాడు నాకు అలాగ సపోర్టు. సో అలా అప్పుడు రమ్యశ్రీ వాళ్ళు ఎవరైనా వస్తే గెట్ అవుట్, బయట స్పాన్సర్లు వాళ్ళే పెడతాడు. ఎందుకు ఆ వ్యవస్థ అతనికి ఎందుకో నాకు అర్థం కాదు. నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు, కూలి చాలా మంది చేస్తున్నారే. రామేశ్వరరావు గారు సింపుల్గా నడిచి వెళ్ళిపోతారు, సీఎం గారు కూడా నాకు అసలు ఇది అక్కరే లేదని టైప్లో ఉంటారు. ఆయన బొమ్మలు పెట్టడం ఏంది, ఆయన లేఅవుట్ కాదు కదా, అది కాదు. ఇప్పుడు లేఅవుట్ ఇక్కడ కాదండి, ఆయన ప్లేస్లో ఒక మీటింగ్ పెట్టిన, మీరు అందరూ రండి, రయేజ్ ఆయన ఆధ్వర్యంలో ఆయన ఏదో ఎక్కడో ఒక ప్లేస్ డిసైడ్ చేస్తే అక్కడికి వెళ్ళారు.
అప్పుడు ప్రశాంత్ అదే వద్దని అబ్జెక్షన్ చెప్తున్నాడు. అంటే పాపం అందులో ఒక 5 ఏం చేశారంటే, అదేంటది సొసైటీలో అందరమే ఉన్నవాళ్ళమే, ప్లాట్స్ ఉన్నవాళ్ళే, అతను వద్దని చెప్పడం ఏంటి, అతని మీద ఇది చేయడం, ఆయన మేము రామనుకొని ఒక 5-6 మెంబర్స్ వెనక్కి వచ్చేసారు. ఓకే ప్రశాంత్ గారు సారీ అండి, మీరు ఏమనుకోవద్దు, తను ఏం మాట్లాడారండి, ఇది బయటకైతే మనకు రాదా ఏమిటి, చెప్పలేమా ఏటి మీకు అనేసి అది చెప్పి వెళ్ళారు వాళ్ళు, ప్రెసిడెంట్ అలాగే వెళ్ళారు. సో తను ఏదో 2,70,000 రేటు పెట్టాడు. తర్వాత ఏదో అక్కడ ఏదో ఒక డిస్కషన్ జరిగింది. ప్రశాంత్ని రమ్యశ్రీ తాలూకొల్లి లోపలికి రానివద్దనే దగ్గర మాకు అర్థమైంది, మా మీద నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చాను కదా, అందుకు ఈయన గ్రెడ్జి పెట్టుకున్నారు అనేది. ఓకే ఓకే, ఇది ఒక క్లోజ్ కామన్, అది అయిపోయింది. ఓకే ఏదో నడుస్తుంది, మన ప్లాట్ ఏంటి, అందరం డిస్కషన్ చేసుకుంటాము, మాట్లాడుకుంటాము. ఆయన ఉద్దేశంలో ఒకరికొకరు ఎవ్వరూ మాట్లాడుకోకూడదు, టచ్లోకి వెళ్ళకూడదు, ఏమీ చెయ్యకూడదు. ఓకే, ఒక యుద్ధం చేస్తే యూనిటీ ఉండకూడదు, అతనికి ఉండకూడదు. ఒక యుద్ధం చేస్తే యూనిటీ కదా, సైనికులందరూ తలపడితేనే కదా అవును మనం సక్సెస్ అయ్యేది, సాధించేది. ఇరుగు పొరుగు అనే దేనికి మేడం ఎందుకుంటారు? ఆ ఇరుగు పొరుగు కూడా కలవకుండా ఎవరికి వాళ్ళని ఇండివిజువల్ గా బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తూ ఉంటాడు. ఇది మేము మాట్లాడుకుంటుంటాం కదా, ఏమండి నాకు ఇలాగ అయిందండి, ఏమండి నాకు ఇలా కాల్ వచ్చిందండి, ఏంటోనండి ఈ జీవితాలు ఏమిటోనండి. సఫర్ అయిన వాళ్ళు మా లిస్ట్ వరకు, బయట ఇంకా 1000 మంది ఉన్నారేమో, పెద్ద వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ బట్ ఈ సిచ్యువేషన్ని మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇలా కాల్ వచ్చిందండి రమ్య గారు, ఇదండి అని బాధపడిన వాళ్ళు, కొందరు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఇలాగా ఆ టీంలో ఉన్నారు. ఓకే, ఇప్పుడు మార్నింగ్ కార్ యాక్సిడెంట్ జరిగింది కదండి, ఇన్సిడెంట్ జరిగింది కదా మేడం. ఆఫ్టర్నూన్ నేను మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నానంటే, లేదు మేడం మనం కాస్త క్లియర్గా వద్దాము. సో ఈ 2 ఇన్సిడెంట్లు గతంలో జరిగాయి. ఆల్రెడీ మీ స్థలంలో ఆయన టాయిలెట్స్ కట్టించేస్తున్నారు, మీరు అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాన్ని పర్సనల్ గా తీసుకొని ఆయన గ్రెడ్జ్ పెట్టుకొని మిమ్మల్ని ఆ మీటింగ్స్ అన్నిటికీ అవాయిడ్ చేస్తూ వచ్చారు. తర్వాత ఈ మొత్తం విషయంలోకి హైడ్రా ఎలా ప్రవేశించింది, సో వాళ్ళు వచ్చి ఫస్ట్ ఏం చేశారు, వాళ్ళు చేసి వెళ్ళిన తర్వాత శ్రీధర్రావు గారి రియాక్షన్ ఏంటి, అక్కడి నుంచి కాస్త వివరంగా చెప్పండి. దీనికి ఏమిటంటే హైడ్రా పెట్టిన తర్వాత, అంటే హైడ్రా ఎప్పటి నుంచో లేదు కదండి, హైడ్రా ప్రవేశపెట్టిన తర్వాత దాని రూల్స్ ఏమిటి, రెగ్యులేషన్స్ ఏమిటి, వీటి గురించి అనేది క్షుణ్ణంగా తెలుసుకున్నామండి. ఇది నిజంగాన మన తెలంగాణ రాష్ట్ర రెస్పెక్ట్ఫుల్ సీఎం రేవంత్ రెడ్డి గారికి పాదాభివందనం చేయాలండి. లేకపోతే మేము చాలామంది బయటపడలేము, అంటే మేమని కాదు, ఈ సొసైటీలో ఈ సమాజంలో చాలామంది బయటపడలేరు. ఓకే, సో దీన్ని ఇదంతా స్టడీ చేసాము, మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, రమ్య గారు ఇలాంటివన్నీ చాలా చూసామండి, మీరు కొంచెం ముందుంటారా, మీరు సెలబ్రిటీ కదండి, ఎవరైనా మాట్లాడినా వింటారు, మీతోటి బాధితులు మేమందరం పెద్ద వాళ్ళమి, 80 ఏళ్ళు 85 ఏళ్ళు అలాగే 70 ఏళ్ళు ఇలాంటి వాళ్ళమి, ఎవరో ఒక కొడుకుంటే ఎక్కడో ఉన్నాడు, ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నాడు, దీని గురించి పెద్దగా చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఎంతో కష్టార్జంతో అప్పుడు ఏవో చిన్న జాబులు చేసుకుంటే ఆ జాబ్ చేసుకున్న దాంతో అది కొనుక్కున్నానమ్మ కూడబెట్టుకొని ఇలాగ వీళ్ళు చెప్పారు. నన్ను నా హ్యూమన్ బీయింగ్, నా వ్యక్తిత్వం అనేది ఒకటి లోపల ఉంది కదా, అది నన్ను ఏమంటారు దాన్ని ఎంకరేజ్ చేసింది, ఒక స్టెప్ ముందుకు పడేలా చేసింది. అయ్యో మనం వీళ్ళకి ఏదో మనం చెయ్యాలి, అందులో నేను కూడా ఉన్నాను, నేను బాధితురాలనే, బట్ నేను ఏదో చెయ్యాలి వాళ్ళ కోసం అనే ఒక ఫీలింగ్ కలిగింది నాలోని. కలిగి అయితే సరే మనం హైడ్రాకి వెళ్దాం అంటే, మాది అక్కడ ల్యాండ్ ఎవరిది అనేది ఐడెంటిఫై చేయని విధంగా కలిపేశారు. యాక్చువల్లీ శ్రీధర్రావు ఎప్పుడు వచ్చాడంటే, శ్రీధర్రావు అనే వ్యక్తి 2014 నుంచి కొనడం మొదలుపెట్టాడు. నేను 2003లోనే కదా కొనుక్కున్నాను, 2014లో అతను కొనడం మొదలుపెట్టాడు. అందులోని 1 వేసో 2 వేసో ఎవరో వాళ్ళ ఇబ్బందులు కొలిది అమ్మిస్తుంటేనో, లేకపోతే అతను ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాడో మనకు చెప్పాను కదండి, పక్కింటి వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు, వాళ్ళ ఆపదలో ఉన్నారంటే మన ఒక మానవత్వంతో ఏదైనా చెయ్యాలేమో కానీ పక్కింటి వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, ఏం కెలుక్కుంటున్నారో మనకు సంబంధం ఉండకూడదు.
ఇది గుడ్ హ్యూమన్ బీయింగ్. సో ఓకే, అతను ఏం కొనుక్కుంటున్నాడు మనకు అనవసరం, కొనుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. నన్ను కూడా చాలా టైమ్స్ అడిగాడు అమ్మేమని, అంటే అతను కాదు, అతను అనుచరుడు అడగడం జరిగితే నేను అమ్మను, నేను నా ఇన్ ఫ్యూచర్ నా సినిమాలన్నీ అయిపోయిన తర్వాత ఓకే నేను దీన్ని ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకుంటే ఎంత 23 సంవత్సరాలు అయ్యింది నేను కొనంటే ఆల్మోస్ట్ నా కెరియర్ పీక్లో ఉన్నప్పుడు కొనుక్కున్నానండి. సో ఇప్పుడు నాకు సినిమాలు లేవు. యాక్చువల్లీ ఓమల్లి సినిమా తర్వాత నాకు నేనుగా డిసిషన్ తీసుకొని సినిమాలు ఆపాను. ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి, ఏం తిని బ్రతకాలి? నాకు సినిమాలు నా ఆధారమే ఇదండి. నేను దొంగతనం చేయను, తప్పు చేయను, ఏమి చేయను. మరి నేను ఎలా బ్రతకాలి? దాన్ని ఏదో ఒకటి చేసుకునే కదా నేను బ్రతకాలి. నాలాగానే ప్రపంచం మొత్తం మీద ఎవరైనా ఇదే చేస్తారు. అవును, రమ్యశ్రీ ఎలా ఆలోచిస్తుందో అలానే చేస్తారు కదా. ఇప్పుడు దాన్ని అమ్మమంటే నేను అమ్మనని చాలా టైం చెప్పాను. ఓకే, ఇది అయిపోయింది కదా. 2014లో ఆయన వెంచర్లోకి జాయిన్ అయ్యి కొంటూ వచ్చి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు. సో మీరు దాని మీద ఫైట్ చేశారు. స్టార్టింగ్ లో లేదండి డిస్టర్బ్ చేయటం. తను కొనుక్కుంటున్నాడు అంతే, ఎవరో కొనుక్కుంటారు, మనకేం తెలుస్తుంది కొనుక్కోవడం అనేది. మనల్ని అడుగుతున్నాడు కాబట్టి. ఏమండి అక్కడ శ్రీధర్ రావే ఒక 50 కొనేసాడు అండి, అతను 3 కొన్నాడు అనుకోండి, 50 కొన్నానని చెప్పేవాడు. ఒక 15 ఎన్నో కొన్నాడు అనుకోండి, 100 కొన్నానని చెప్పేవాడు. రియల్ ఎస్టేట్ లో ఉండే గేమ్స్ ఆ గేమ్స్ మనలాంటి అమాయకులకి మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో ఇది అప్పుడు మనము హైడ్రాని అప్రోచ్ అవ్వడం జరిగింది. అందరూ వచ్చారు. ఓకే, ఎన్ఆర్ఐలో అక్కడ వాళ్ళు మెయిల్స్ పెట్టారు, ఇదంతా చేశారు. సో ఇక్కడ వాళ్ళు ఒక 5 ఫ్యామిలీస్ వెళ్ళాము. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ పెద్దోళ్ళండి, ముసలోళ్ళు. ఆ పూట బిస్కెట్ తినకపోతే ఇలా ఉడికిపోయేవాళ్ళు. బట్ నాకు చెయ్యాలనే డేర్ అనమాట. వీళ్ళకి ఏదో చెయ్యాలి, అక్కడ ఏదో ఒకటి తేల్చాలనేదే నా ధైర్యం. సో వెళ్ళి మేము ఒకటే అడిగాము. రంగనాథన్ సారు మార్నింగ్ వెళ్ళామండి 10 o'clockకి. వెళ్ళిన వాళ్ళు ఆ రోజు నైటు ఫస్ట్ ఒక కంప్లైంట్ ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళామండి. మళ్ళీ వెళ్తే టైం ఇచ్చారు సారు, కమిషనర్ సార్. మార్నింగ్ వెళ్ళిన వాళ్ళని midnight 12 వరకు మేము ఉన్నామండి. సార్ అంటే యాక్చువల్లీ మనం ఒక్కరమే కాదు కదండి, కొన్ని కోట్ల మందికి రెస్పాన్సిబిలిటీ. సో ఓకే, ఎంతో అయింది, 7:30 ఎంతో అయింది సార్ వచ్చేసరికి. 8 o'clock అయింది మీటింగ్ స్టార్ట్ అయ్యేసరికి. సో అప్పటి నుంచి మనకి 12 o'clock వరకు ఒక డిస్కషన్ అండి. శ్రీధర్ రావు గారిని ఇన్వైట్ చేశారు. ఎస్, వీళ్ళు ఒక కంప్లైంట్ రేజ్ చేశారు, మీ తరపున మీరు ఏం చెప్తారో రండి అని. ఫార్మాలిటీ. ఆయన రారండి, రాలేదు, రారు కూడా. వాళ్ళ లాయర్ని పంపించారండి. వాళ్ళ లాయర్ ఆర్గ్యూ, ఒక కమిషనర్ లాయరు ఇస్ ఓకే, లా చదివింది, ఒక ఫస్ట్ పర్సనల్లీ ఎడ్యుకేషన్ కంటే ముందు ఒక క్రమశిక్షణ మనిషిలో ఉండాలి. ఆమె ఎడ్యుకేషన్నే మాట్లాడింది, క్రమశిక్షణతో మాట్లాడలేదు. మేమందరం అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళ ఆఫీసర్స్ ఉన్నారు, టౌన్ ప్లానింగ్, వీళ్ళందరినీ పిలిచారు సార్. వాళ్ళని కూడా మాకు తెలియదండి. తర్వాత డిస్కషన్లో తెలిసింది, ఓహో వీళ్ళు ఈ డిపార్ట్మెంటా, వీళ్ళు ఈ డిపార్ట్మెంట్ అనేది తర్వాత మేము చూసామే, కానీ మాకు ఫస్ట్ తెలీదు. బిగ్ స్క్రీన్ పెట్టారండి. బిగ్ స్క్రీన్ పెట్టి 80s కూడా వెళ్ళి ఈ లేఅవుట్ ఏంటి, దాని ముందు అక్కడ భూమి ఏంటి, అది ఎవరిది, ఎక్కడిది, ఎలాగ వీళ్ళు వెంచర్ వేశారు, ఏమిటి ఈ ప్లాట్ చేశారు, ఏమిటి దీనికి రోడ్లు ఏమిటి అనేది చాట్లైట్లో చూసారండి. అది చూస్తూ వీళ్ళని పిలుస్తూ అడుగుతుండే వాళ్ళు, ప్రతిదీ డౌట్ ఉంటే, సార్కి డౌట్ ఉంటే వాళ్ళని ఉన్న డిపార్ట్మెంట్లో క్లారిఫికేషన్ తీసుకునేవాళ్ళు. తీసుకొని ఆ అమ్మాయిని క్వశ్చన్ చేస్తే మాకే అర్థం కానివి, మాకు నవ్వు వచ్చేది అమ్మాయి చెప్తున్న క్వశ్చన్స్. అంటే మేము అనుకున్నాం, ఓ శ్రీధర్ రావు గారి ట్రైనింగ్ కదా, ఓకే అలాగే మాట్లాడుతుందేమో అని అనుకునేవారు. ఇవి రూల్స్ కాదు సార్, ఎనీథింగ్ క్లారిటీగా అడుగుతూ మాట్లాడుతుంటే మాకు అర్థమైపోయేది. అదేంటి అలా చెప్తావు, రోడ్స్ కన్నా ఆ రోడ్లో లేవు సార్, అది అడవ సార్. మరి దానికి అప్రోచింగ్ రోడ్ చూపించుకున్నా లేఅవుట్కి పర్మిషన్ ఇవ్వరు కదా, అంతే కదా, ఇవ్వరు కదా. గవర్నమెంట్ అంటే ఈమె స్థాపించిందో, శ్రీధర్ రావు స్థాపించిందో, నేను స్థాపించిందో కాదు కదా. అన్నీ ఉంటాయి కదా. ఎదురుగా రోడ్లు కనపడుతున్నాయి, రోడ్లు లేవంటావు, ఒక నీళ్ళ ప్లాట్ లేదంటావు, వాళ్ళ ప్లాట్ లేదంటావు, ఇక్కడ ల్యాండ్ లేదంటావు. యునో నీకు తెలుసా, ఒక 20 ఎకరాలో 100 ఎకరాలో 2 ఎకరాలో ఎకరంలోనైనా ఒక లేఅవుట్ని కూర్చోబెట్టాలి అంటే
ఎస్ ఇది 300 గజాలు, ఇది 200 గజాలు, ఇది 100 గజాలు, లేకపోతే అన్ని 300 గజాల్లో ఎస్ ఇక్కడ చిన్న పార్క్ రావాలి, ఇక్కడ చిన్న నుయ్యి రావాలి, నీళ్ళు కావాలి అంటే రోడ్డుకి ఇంత స్థలం వదలాలి, రోడ్లు ఉండాలి. మరి మనుషులు ఎలా, ఈ ప్రపంచంలో మనుషులు ఎలా ట్రావెల్ చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాము? రోడ్లు ఈజ్ ఎ మస్ట్. రోడ్లు లేవని ఆమె ఆర్గ్యూ. రోడ్లు లేకుండా వెంచర్ ఎలా వేస్తారు? బాంబే హైవే రోడ్డే లేదనేసింది అమ్మాయి అయితే. ఇది అక్కడ ఆర్గ్యూ జరుగుతుంది. మాకు కూడా నవ్వు వచ్చింది, ఓకే అయిపోయింది. నెక్స్ట్ డే పాపం వచ్చి క్లారిటీ తీసుకొని మా ప్రమేయం ఏమీ లేదండి, ఓకే రోడ్డులు ఏమిటి వాళ్ళు చూశారు కాబట్టి అక్కడి నుంచి అన్నీ చూసుకుంటూ కంప్యూటర్లు అన్నీ చెక్ చేస్తూ చార్ట్లైట్లో చూస్తూ ఎక్కడ రోడ్డు వచ్చింది, ఎలా వచ్చింది, రోడ్డు మీద ఎక్కడ కట్టేశారు ఆక్రమించుకొని అవి మాత్రము వాళ్ళు కొలాప్స్ చేశారు. హైడ్రా రోడ్లు మార్పింగ్ చేశారు. ఇది ఎప్పుడు మేడం జరిగింది? ఇది 1 మంత్, ఎగ్జాక్ట్లీ 1 మంత్. సో మీరు ఒక 2 years నుంచి ఫైట్ చేస్తే 1 month 2 years నుంచి హైడ్రాతోనూ ఇంకోతో ఫైట్ చేయలేదు. అతను కలిపేసుకున్నాడు. మనం ఎవరు అడగాలో ఏం చేయాలో మాకైతే సో ఒక 2 years నుంచి మీ స్ట్రగుల్ కి 1 month బ్యాక్ హైడ్రా వచ్చిన తర్వాత ఒక పరిష్కారం లభించి వాళ్ళు వచ్చి ఆ అక్రమ కట్టడాలన్నీ కూల్చి ఓకే రోడ్లకు మార్పింగ్ చేశారు. ఓకే ఓవర్ నైట్ లో చూడు, ఒక గవర్నమెంట్ అంటే ఒక హైడ్రా గవర్నమెంట్ స్థాపన, అది ప్రైవేట్ లాగా శ్రీధర్ రావో లేకపోతే రమేశ్వరో కాదు. అక్కడ ఒక గవర్నమెంట్ ప్రవేశపెట్టింది, ప్రజలకు ఇక్కడ న్యాయం జరగాలి, ఇన్ ఫ్యూచర్ రోడ్లు ఆక్రమిస్తే ఎలా వెళ్తాము, ఒక వర్షం వస్తే చెరువులు మొత్తం ఆక్రమించిస్తే మరి నీరు ఎక్కడికి వెళ్తుంది, ఇప్పటికే పొంగిపోయి వర్షాకాలం వస్తే చనిపోతున్నారు. ఇది ట్రూ. ఒక గవర్నమెంట్ ఒక మంచి డిసిషన్ తీసుకుంది, ఆ గవర్నమెంట్లోని భాగమే హైడ్రా. దీన్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా నువ్వు ఓవర్ నైట్లో మొత్తం అవన్నీ మూసేవంటే ఈజ్ గుడ్ థింక్ ఆర్ బ్యాడ్ థింక్? రాత్రి మళ్ళీ కట్టేశారా? రాత్రి మూసేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసాడు ఇమ్మీడియట్లీ. అయ్యో అదేంటి మేడం, కాస్త క్లియర్గా చెప్పండి. అదే అక్కడే డిస్కషన్ చేస్తున్నాం, ఇది ఇలాగా అని చెప్పి. సో అది కార్ డాష్ ఇచ్చిన తర్వాత అది అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయిందండి. ఆ ఖుషి అని అతను బయటకు పంపించేశారు, స్టార్ట్ చేశారు. ఆఫీసర్లు అందరూ వచ్చారు కదా, బయటకు వెళ్ళారు. బయట నుంచి ఇక్కడి నుంచే దీని మార్కింగ్స్ దీని బోర్డర్స్ ఉంటాయి కదండి, అది చూస్తూ వాళ్ళు మార్పింగ్ చేసి, సార్ ఇంతకు ముందులా గన్ చేస్తారు ఏమిటంటే, లేదమ్మా ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్నాం, పెయింటింగ్ మీద స్ప్రే కొడుతున్నాం, చెరపటానికి వీలు పడదానంటే నేనేం చేస్తున్నానంటే అప్పటి నుంచి మార్పింగ్ ఎక్కడ చేస్తున్నారు, దాని లొకేషన్ ఏమిటి, ఆపోజిట్ అక్కడ ఏముంది, పక్కన ఏముంది అనేది ఒక వీడియో, ఆ ల్యాండ్ మార్క్స్ని ఇచ్చిన వీడియో తీయడం ఆపడం ఇలాగ 2 గంటల వరకు అక్కడ అనుమానితులండి. దగ్గర ఒక 70 మంది ఇలాగా వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎందుకుంటారండి, శ్రీధర్ రావు గారిది కదా రెస్పాన్సిబిలిటీ, ఆయనది కదా, ఆయన కొనుక్కున్నాడు, ఆయన చేశాడు. మేము కొనుక్కున్నాము, మమ్మల్ని రమ్మన్నారు, వచ్చాం. హైడ్రా వాళ్ళు పిలిచారు, శ్రీధర్ రావు గారు రాలేదు. ఓకే వాళ్ళ మనిషి అని అంటే మనం అనుకోవడమే అంతే. వాళ్ళు కూడా పక్కనున్న వాళ్ళు మీరు ఎవరండి అంటే మాకు అర్థమైపోయింది, ఈ చుట్టుపక్కల వెళ్ళి ఇక్కడ 4 కనబడుతున్నారు, ఇక్కడ 2 కనబడుతున్నారు, ఇలా మాకు అర్థమైపోయింది వీళ్ళందరూ శ్రీధర్ రావు మనుషులు అని. అయినా వాళ్ళు అడగటానికి డేర్ చేసేవాళ్ళు కాదు. నాతో చెప్తుండే వాళ్ళు ఎవరో తెలుసండి శ్రీధర్ రావు మనుషులేనండి ఇలా చెప్తుంటే నేను అడిగేసేదాన్ని. మీరు లేదా పోలీసులు ఉన్నారు కదా అడగమనేదాన్ని, ఏమండి వాళ్ళు ఎవరో అడగండి, వెళ్ళండి, వీడియోలు అవి తీస్తున్నారు, వెనకాల అలా తిరుగుతున్నారు, వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, శ్రీధర్ రావు అయినా ఉండాలి, మనమైనా ఉండాలి, వీళ్ళందరూ ఎవరో అని అలాగ అడుగుతూ కొందరిని బయటికి పంపించడం ఏముందండి, ఇక్కడ మేము వర్క్ చేస్తున్నాం, అలాగే వెళ్తాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇది జరిగింది. 2 వరకు నేను వీడియో కూడా 2 వరకు అన్నీ చూస్తున్నాను. నా సైట్ ఇది కూడా రోడ్ ఇది ఇవి అన్నీ చూస్తున్నామండి, అందరి చూసుకుంటున్నాము. ఓహో మన ఇక్కడ అదేనండి మాది అంటే మేము ఎన్నిసార్లు చూసుంటాం మన ప్లాట్ ని, ఐడెంటిఫికేషన్ నోటెడే కదా. దీన్ని ఏమిటంటే ఎప్పుడైతే రోడ్లు వీళ్ళు ఇంకా అప్పటికింకా ఏమీ రాలేదండి, ఒకటే పొక్కులైనర్ ఉంది, వస్తాయండి ముందు మార్పింగ్ చేసిస్తే అంటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా సార్ని, సార్ మీరు మార్పింగ్ చేస్తున్నారు, మళ్ళీ సగం అటు ఇటు చేసి వెళ్ళిపోతే మళ్ళీ అతను రాత్రి మూయించేస్తాడు అంటే మేమేమో ఎర్రోళ్ళం అమ్మ, మేము కూడా ఎడ్యుకేటెడ్స్, మేము ఒక వ్యవస్థని నడుపుతున్న వాళ్ళమి, ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళమి. సో అందువల్ల ఏమిటంటే డోంట్ వరీ మేము అంతా క్లియర్ చేసే మీకు ఇస్తాము రోడ్లు మాత్రము అనేసి చెప్తున్నారు.
లంచ్ 2 అయింది కదండి, వీళ్ళు వచ్చిన వాళ్ళు ఫ్యామిలీస్ అందరూ పాపం లంచ్ కానీ ఒకరు రమ్య గారు ఇక్కడ ఉందండి నేను అలాగే రోడ్డు మీదకి వెళ్ళిపోలేను కాబట్టి నేను ఆగిపోయానండి. నాకు నైట్ డిన్నర్ లేదండి, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు, కళ్ళు తిరుగుతున్నాయి. సో ముందు రోజు అంతా షాపింగ్ అంటూ ఢిల్లీ తిరిగాము, అందుకని బాగా స్ట్రైన్ అయిపోయి ఉన్నాను. వెళ్ళిపోయారు వాళ్ళు. వచ్చి తర్వాత నేను సిఐ గారికి ఒక వీడియో చేశాను, ఏమండి ఇదండి ఇక్కడ ఇలాగా హైడ్రా వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఇలా చేస్తున్నారండి, ఇదండి శ్రీధర్ రావు గారి యాక్టివిటీస్ ఇలా ఉంటాయండి. సో ఇదిగోండి నా ప్లాట్, ఇదిగో ఇక్కడ ఉందండి నాది. సో ఎలాగా కొంత ఏదో మాట్లాడి, సో ప్రజలు కూడా అంటే ఈరోజు నాకు జరిగింది రేపు ఇంకొకరికి జరగొచ్చండి, ఇది ప్రజలు కూడా అవేర్నెస్ రావాలండి అని ఒక వీడియో చేస్తున్నప్పుడు మార్నింగ్ నుంచి నేను శ్రీధర్ రావు మనిషిని కాదు అని చెప్తూ ఈ ఫ్లాట్లో ఒక ఫ్లాట్ ఓనర్ వాళ్ళ అన్న కొడుకునని చెప్తూ తిరుగుతున్నాడండి. ఎవరతను? ఒక అతను కూడా నా వీడియోలో ఉన్నాడండి. పేరు మేడం? ఐ డోంట్ నో. ఓకే, పేరు అది మనకు తెలీదు. నా వీడియోస్లో ఉన్నాడు. ఎక్కడికక్కడ లాంగ్ వీడియోలు తీసేదాన్ని, ఎక్కడెక్కడ ఎవరు తిరుగుతున్నారు అని ఆ వీడియోలు తీసేదాన్ని, ఇవన్నీ చేసేదాన్ని. సో అది దానిని ఫోన్ని కొట్టి అంటే సిఐ గారికి ఫోన్ చేసి లంచ్కి వెళ్తాం సార్ అని మా డ్రైవర్కి ఫోన్ చేసి, నువ్వు రోడ్డుకి వచ్చి అమ్మ నువ్వు ఎటు పక్కున్నావో ఇలాగ బస్ స్టాప్ ఉంది కదా ఫస్ట్ ఎంటర్ పెట్రోల్ బంక్ పక్కని ఇటు పక్క ఆగమ్మా వచ్చేస్తామని చెప్పి అతను ఫోన్ చేస్తే అతను వచ్చాడు. ఇది బస్ స్టాప్ ఇటు శ్రీధర్ రావు సంజయ్ కన్వెంట్ శ్రీధర్ రావు గారు పెట్రోల్ బంక్ అండి. ఇటు పక్క వచ్చి బస్ స్టాప్ అవతల, మరి బస్ స్టాప్ ఏదైనా బస్సు ఆగితే ప్రాబ్లం అని బస్ స్టాప్ అవతల పెట్టాడు. మేము క్యాజువల్గా నడిచి వచ్చేస్తున్నాం. ఇంత డిస్టెన్స్లో రాకేష్ నడుస్తున్నాడు, మా తమ్ముడు. నేను ఇక్కడ నడుస్తున్నాను, మామూలు ఫోన్ నేను పట్టుకున్నాను, వాడు అప్పుడు దాకా సిఐతో మాట్లాడాను కదా. సో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఇటు నుంచి అనమాట 2 కదా అది, అటువైపులో ఆపోజిట్లోనే పోలీస్ స్టేషన్, ఈ ఆపోజిట్ ఇది. మనం ఇలాగ వెళ్ళిపోతున్నప్పుడు మామూలు ట్రాఫిక్ కదా, వస్తున్నాయి కదా వెహికల్స్, చూస్తాం కదా. ఏదైతే అంటే మార్నింగ్ ఆ ఇన్సిడెంట్లో నేను సేవ్ అవ్వడం, దీనిలో అతను చూడడం, ఈరోజు మేము బట్ట కట్టామండి. సో ఉదయం మిమ్మల్ని కారుతో గుద్దిపోయిన ఆయన ఫేస్ మీరు చూస్తున్నారు కాబట్టి చూసాం కాబట్టి ఆ ఫేస్ ని బండి డ్రైవ్ చేస్తున్నాడు. వెనకాతల సన్నగా ఒక అతను ప్రశాంత్ కొంచెం ముందు వాళ్ళ చూడలేదండి. కత్తికి గుడ్డ తెలుసు కదండి, ఇన్ని సినిమాలు చూస్తున్నదాన్ని, సినిమాలు చేస్తున్నదాన్ని, డైరెక్షన్ చేసిన దాన్ని నాకు తెలియదు. అది ఎప్పుడైతే చూసాను ప్రశాంత్ పరిగెట్టు అని చెప్పి నేను ఆ బండిని ఏం చేశానంటే పుచ్చేసానండి. అంటే ఇలా తోసేసేటప్పటికీ వాళ్ళు ఈడి బండిని పట్టుకొని ఉన్నాడు, అతను పడిపోయాడండి. ఆ కత్తి పట్టుకొని ఆ కత్తి కిందన పడ్డం వరకు నేను చూసాను. బైక్ మీద వచ్చారా? బైక్ మీద, 2 వీలర్ మీద వచ్చారు. వెనక నుంచి మామూలు ట్రాఫిక్ వస్తుంది కదా, ఇద్దరు బళ్ళు సడన్ గా ఎప్పుడైతే తోసానో వాళ్ళు ఆగిపోతాయి కదా. పెద్ద పెద్ద అరుపులండి. నేను ఏమండి మీరందరూ ఎడ్యుకేటెడ్స్ అండి, చంపేస్తున్నారండి, రోడ్డు మీద నరికేస్తున్నారండి, ఇలాంటి మీరు చూసారు కదండి, చాలా కాపాడండి, మమ్మల్ని కాపాడండి అని చాలా బిగ్గరగా ఒక అనాథలాగా, ఒక తల్లి లేని బిడ్డలాగా రోడ్డు మీద అరిచాను. దిస్ ఇస్ ట్రూ. ఎవరైనా ఒకవేళ వీడియోలు తీస్తే యూట్యూబ్లో పెడితే ఉంటుందండి. ఎంత గట్టిగా రిక్వెస్ట్ చేశానంటే ఎవ్వరూ రాల. సమాజం ఎలా అయిపోతుంది ఇప్పటికే చూడండి, ఎవ్వరూ రాలేదండి. ఆ ఇద్దరు మాత్రము కొంచెము ఆ బండిని ఆపేసి హెల్మెట్స్ అవి పెట్టుకున్నారు వాళ్ళు, అంటే హెల్మెట్ అది పెట్టుకున్నారు. వెంటనే ఈ కత్తి మరి వాళ్ళు తీసారా మళ్ళీ ఈడే తీసి పట్టుకొని పారిపోయాడో తెలియదండి. ఈ వైట్ షర్ట్ వేసినాడు ప్రశాంత్ ముందు పరిగెడుతున్నాడుగా, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. నేను ఇక్కడ ఉండిపోయాను కదా, మళ్ళీ వెనక్కి పరిగెట్టి వచ్చాడు. ఈనాడు చూశాడు కదా, ఇతను వైట్ షర్ట్ వేసుకున్నాడు. ఇద్దరు ఫైట్ చేస్తున్నారు, నేను చేస్తున్నాను. డ్రైవర్ రాలేదండి. డ్రైవర్ నా బ్రదరు ప్రశాంత్ రాకేష్ కుమార్. రాకేష్ కుమార్. సో నేను అరుస్తున్నాను, వాడు అరుస్తున్నాడు. ఈ వైట్ షర్ట్ వేసుకున్నాడు, పీకిలాగా నొక్కేసి ఇలా పట్టుకొని దీన్ని పుచ్చేసిస్తుంటే వాడు కళ్ళు ఇలాగా తేలేసేస్తున్నాడండి. పైనుంచి అప్పటికి ఒక 6-7 ఈ క్రికెట్ బ్యాట్ పట్టుకొని పరిగెట్టుకుంటూ వస్తున్నారండి. అందులో ఈ 6-7 నేను క్లియర్గా చూడలేదు, కానీ అందులో ఒకడు
అక్కడక్కడ చిన్న డిజైన్ ఏంటి లైట్ ఎల్లో ఉంటుంది ఆ షర్టు. నా వీడియోలో పడ్డాడు అతను అక్కడ, నేను లాంగ్ తీసినప్పుడు. వాడి చేతిలో బ్యాట్ ఉంది. వీళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చి ఆ బ్యాట్ పెట్టి వీడు పీక నొక్కాడు కదా, దాని మీద ఇలా వెయ్యాలని అనుకున్నప్పుడు నా మధ్యలో వెళ్ళి వీళ్ళిద్దరు బయట వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెయ్యి పెట్టి ఇలా లాగుతున్నారు. నేను ఈ చేతిని ఇరుస్తున్నాను. ఇంక చాలా మంది వచ్చారు కదా, 6-7 వాళ్ళందరూ వచ్చి నన్ను ఇలా నొక్కి నేను కిందకి జారిపోతుంటే మొత్తం ఇదంతా పైకి పెట్టిపోయింది. సో రియల్లీ నేను ఇలాంటిది సినిమాల్లో చూసే అలాంటివి నేను తట్టుకోలేను, భయపడతానండి, ఏడ్చేస్తాను సినిమాల్లో కూడా చూసి. ఇది సినిమా, నువ్వే సినిమాలో యాక్ట్ చేస్తావు, నువ్వే డైరెక్షన్ చేస్తావు, నువ్వు ఇలాంటి సీన్లు చూసి ఏడుస్తావు ఏంటి, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. మీ మీద వచ్చి ఒక 6-8 మంది దాడి చేశారు. సో మీతో పాటు మీ తమ్ముడితో పాటు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిఘటించడంతో వెళ్ళిపోయారు. అంటే అందరూ బళ్ళు మీద దాని మీద దీని మీద అదే స్థలాల్లోకి వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది, అంతా జరిగింది పోలీస్ స్టేషన్ దగ్గరలోనే. సో మీరు వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేశారు? వెంటనే అప్పుడు మేము ఏం చేసామంటే క్లారిటీగా ఎదురుగా పోలీస్ స్టేషన్ అనేది నా నాలెడ్జ్కి పెద్దగా అనిపించదండి. అంటే నాకు తెలియదు అంత ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉందా, ఈ ఏరియాలో అది ఉందా అని అలాగా తెలుసుకోండి. నేను సినిమా చేశాను, షూటింగ్ అయిపోయింది, వెరీ హోమ్లీ గర్ల్ అండి, నా ఇంటి లోపలే. ఎవరైనా ఇంటర్వ్యూ అడుగుతారంటే ఒక నీత, ఎందుకు మాట్లాడాలి, ఏం చేయాలంటే నీతి మీద మాట్లాడతాను అంతే. సో అప్పుడు మేము ఏమి చేసామంటే డ్రైవర్ని హెల్ప్ తీసుకొని గట్టిగా అరుస్తూ ఎవరు దగ్గరికి రాకుండా, ఎక్కడున్నారు హైదరాబాద్, ఎక్కడున్నారు పోలీసులు అనుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్తే అక్కడ కొందరు అక్కడ కొన్ని లోపల రెస్టారెంట్లు ఏవో పెట్టాడండి, అవి తిన్నందుకు అక్కడ ఉన్నారో అక్కడ కానిస్టేబుల్ వచ్చాడు. వస్తే ఇది బ్రదర్కి ఇదంతా చిరిగిపోయి ఇదంతా బ్లడ్ ఇదంతా గీసేది అంటే ఆ ఫైట్లో జరిగింది. సో అది అప్పుడు నేను అన్నాను అనమాట, ఇలా జరిగింది పదండి మేడము, ఎదురుగుండానే కదా ఇది, ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్ అంటే ఎక్కడంటే పదండి కంప్లైంట్. నేనైతే రాను, మీరు ఒక్కలైతే మీ దగ్గర డ్రెస్ మాత్రమే ఉంది, ఆ డ్రెస్ కాదండి మీ దగ్గర గన్ కానీ ఏమీ లేదు, మనం ఇలా వెళ్తూ ఉంటే పొడిచేసే వాళ్ళు ఎవరో 4-5 వచ్చి పొడిచేస్తే చంపేస్తారు, నేను రాను అని దాడి జరుగుతుంది కాబట్టి మీరు భయపడిపోయాను నేను. సో భయపడిపోతే లేదు మేడము, నేను లేదు అక్కడికి ఫోన్ చేయండి, ఎవరినైనా పంపించమనండి, ఎవరైనా గడ్డ పట్టుకొని పంపించమనండి, అమ్మో నేనైతే రాను అనేసి భయపడిపోయాను. లేదు మేడము ఈ డ్రెస్ ఉంది కదండి, డ్రెస్ ఏం చేస్తుంది, డ్రెస్ మిమ్మల్ని కూడా పొడిచిస్తే ఏం చేస్తారండి, అయిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేము కదా, ప్లీజ్ అండి ఎవరినైనా పంపించమనండి అంటే ఎస్ఐకో ఎవరికో ఫోన్ చేస్తే నేను పంపుతున్నాను అది ఇదంటే లాస్ట్కి పంపలేదు. ఇంట్లోనే లేదు మేడం మీకు నేను సెక్యూరిటీ నాతో మాట్లాడారు, పంపిస్తాను మీకు ఎందుకు రండి, వెహికల్ పంపిస్తాను. ఇప్పుడు నా వెహికల్లో 2 అన్నారు, వెహికల్ లేదు ఏం లేదు. ఈ కానిస్టేబుల్ గుండానే ఆయన దగ్గరగా ఆయన ముందుని అలా భయపడుతూ నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడ ఉన్నారండి ఎస్ఐ, ఏం జరిగింది సార్, ఇలాగ జరిగింది సార్, ఇది సార్ విషయం. పాపం కానిస్టేబుల్ అంతా క్లియర్గా చెప్తున్నాడు, సార్ మేడం మార్నింగ్ నుంచి వీడియోస్ అవి చేస్తున్నారు, అనుమానాస్పదంగా ఉన్నోళ్ళు చూడమ్మా అక్కడ ఏదో తిరుగుతున్నారు, ఒకసారి వెళ్ళి అడుగు, ఇదంతా చెప్తున్నారు సార్. ఇలాగా అంటే మేమందరం ఇక్కడ ఉన్నాము, లంచ్ కానీ బయటకు వెళ్తుంటే ఈ ఇన్సిడెంట్ బయట జరిగిందట సార్, మేము ఎవరమే లేము అక్కడ అని చెప్పారండి. డోంట్ కేర్, వెళ్ళి కంప్లైంట్ రాయండి, ఓకే ప్రామిస్ అండి. ఒక ఎస్ఐ మీద నేను ఇలా చెప్పాను కదండి, జాబ్ చేసే వాళ్ళన్నా కష్టపడే వాళ్ళన్నా నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను, కానీ అక్కడ అతను కేర్లెస్. ఇంతకుముందు నేను వినేదాన్ని కదా, అక్కడ ఉన్న పోలీసులు, అక్కడ ఉన్న పోలీస్ స్టేషను అమ్ముడిపోయిందండి శ్రీధర్రావుకి. శ్రీధర్రావు ఏది చెప్పితే అదే జరుగుతుందండి, అక్కడ మనకేమి న్యాయం జరగదండి, మనం కంప్లైంట్లు ఇచ్చుకొని అవి ఇచ్చుకొని. ఓకే, నేను ఆ వాతావరణాన్ని అక్కడ చూశాను. సో ఈ ప్రాబ్లము ఇదంతా లెటర్ రాయమంటున్నారు, మాకు చేతులు మీరు రాయండి అంటాడు రైటర్. నువ్వు ఉన్నావు కదా, రైట్ అందుకే నువ్వు ఉన్నావు కదా, మీరు రాయడం ఏంది, రైట్ అందుకే రైటర్ నువ్వు ఉన్నావు. ఓకే, మాకు ఈ టెన్షన్లో ఉన్నాం కాబట్టి రాయలేము, రాసిపెట్టు. సరే చెప్పండి, ఇదే ఆయన ఎక్స్ప్రెషన్. సో దీన్ని మనము ఒక ఏది చేసో లెటర్ రాసాము. అప్పుడు మాలా చౌదరి గారని ఈయన బాధితురాలు, శ్రీధర్రావు గారు బాధితురాలు. ఆమెనేమో పాపం వాళ్ళ హస్బెండ్ ఏదో మర్డర్ చేశారు ఏదో. ఆయన ఏంటండి మేజర్ అండి, రిటైర్డ్ మిలిటరీ మేజర్ అండి.
మిలిటరీలో ప్రజాసేవ చేసే మనిషి. ఏదో అయింది ఆవిడ్ని 2 వీక్స్ శ్రీధర్ రావే నువ్వు చౌదరివి నేను చౌదరిని అలాగ పాపం ఆమెని మబ్బి పెట్టి కులాన్ని ఎందుకండి వాడుకుంటాడు? చౌదరి అయితే చౌదరిలో ఉన్నోళ్ళు అందరూ ఇతన్ని తప్పు చేయమని చెప్తున్నారా అండి? చెప్పరు కదా. అది ఎంత తప్పు కులాన్ని వాడడం అనేది. అలా వాడుకొని ఆవిడ్ని మబ్బి పెట్టి అది అక్కడ జరిగిన సిచ్యువేషన్ అండి. ఆవిడ ఆల్రెడీ మన అడిషనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ ఇది ఎలాగుంది చూడండి సార్, వీళ్ళందరూ భోజనానికి వెళ్ళి వాళ్ళందరూ అక్కడికి వచ్చేసారు సార్. వచ్చేసిన తర్వాత ఆయన్ని కలిసి ఇది చెప్తుంది ఆవిడ. మేము పరిగెట్టి వెళ్ళాం, వీళ్ళు ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. వెంటనే ఇలా జరిగిందా, హైదరాబాద్లో ఉన్నారా, ఎందుకు మరి సెక్యూరిటీ ఇవ్వలేదు, అది ఇది అని అనిసి ఒక 25 మెంబర్స్ని ఫిమేలు అడిషనల్ కమిషనర్ గారు, సిఐలు వీళ్ళందరూ లొకేషన్కి ప్రయాణం అవుతున్నారండి. నేను ఇది కంప్లీట్ అవ్వలేదు, దీనికి మనకేమీ ఎక్నాలజ్మెంట్ ఇవ్వలేదు, నేను వాళ్ళతో వెళ్ళిపోతాను, ఉండండి మీరు కూడా ఉండండి సార్, నేను కూడా అక్కడికే వచ్చేస్తాను అని చెప్పి నా బ్రదర్ని ఏమో హాస్పిటల్కి రాశారు సార్. వాడిని ఒక్కడిని పంపించాలంటే భయం. డ్రైవర్ బయట నుంచి ఫోను, అమ్మ ఇక్కడ కూడా బయట కూడా వాళ్ళ మనుషులే ఉన్నారు, నన్ను వచ్చి అడిగారమ్మా మీరు పోలీసుల పక్క నుంచి ఎక్కడికి రాకండి అమ్మా. ఎలా ఉంటుంది నా సిచ్యువేషన్? పోలీస్ స్టేషన్ బయట కూడా ఉన్నారు, కామన్ డ్రెస్సులు, నన్ను వచ్చి అడిగారమ్మా ఎవరు నువ్వు ఏమిటి. మీ డ్రైవర్ని ఇక్కడ ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నావు అడిగారు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా అడిగారు. అడిగితే లేదు సార్ నేను ఒక 5 days అయింది సార్ ఇక్కడికి వచ్చి, నాకేమీ తెలియదు సార్, అది మన వెహికల్ ఫోటోలు తీసుకోవడం ఇదంతా. సో ఇది నేనేమంటున్నా, వెహికల్ ఫోటోలు ఇక్కడ తీసుకోలేదు, దాని ముందే తీసేసుకున్నా. లోపల మా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, వాడిని ఎలా నేను హాస్పిటల్కి పంపించాలి, వీళ్ళందరూ ఇక్కడికి వెళ్ళిపోయారు, నేను కూడా మీతో వచ్చేస్తాను, ఇది అన్ఫినిషింగ్ అయిపోతుంది కంప్లైంట్ ఇవ్వకపోతే, ఎక్నాలజ్మెంట్ తీసుకోవాలి, వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సింది, ఎంక్వైరీ చేసి ఫైల్ చేస్తామని చెప్పారు. సో ఓకే, ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి శ్రీధర్ రావు గారిని, ఒక డౌట్, ఫైనల్గా కేసు ఫైల్ చేశారా? చేశారు. ఓకే, ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఆ కేసు రన్నింగ్లో ఉంది. ఓకే, ఎంక్వైరీ చేస్తారు. ఎస్, ఎస్టర్డే పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. ఓకే, వెళ్ళి అంతా ఎవరున్నారు ఇక్కడ, ఏముంటారు ఎదురుంటారు. వెళ్ళప్పుడు నా ఫోన్ని ఏమండి మేమేమి దొంగలం కాదు కదా, వాడెవడో దొంగతనం వేశారు, మీరు రికవరీ చేశారు, నాకు ఇచ్చేయండి, నాకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ నా ఫ్యామిలీతోనో ఇంకోతోనో నా ఫ్రెండ్స్తోనో ఏదైనా చూడాలి, ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ మీడియా కూడా వచ్చేసారు అక్కడికి. సో ఇదంతా చూసి వాళ్ళు బెదిరిపోతారండి, నాకు ఒక కమ్యూనికేషన్ కావాలి కదా, నా ఫోన్ ఇచ్చేయండి అంటే, అలా ఇవ్వమండి కోర్టులో సబ్మిట్ చేస్తామంటే మా లాయర్ గారు అది అన్నారు. కోర్టులో సబ్మిట్ చేయడం ఏంటి, నీది పోయిందని కంప్లైంట్లో అయితే రాసావు కదా, అది రికవరీ చేసినప్పుడు నీ చేతికి ఇచ్చేయాలి కదా. వాళ్ళు దారిలోనే పోయింది, అది లాగేసుకొని అతనే బయట నన్ను ఏదైతే మర్డర్ అటెంప్ట్ చేయబడి అతనే లాక్కొని వెళ్ళిపోయాడు. సో ఆ వెంకటేష్ అంటే అతని పేరు, తర్వాత మనం ఎంక్వైరీ చేస్తే వెంకటేష్ అని తెలిసింది. సో ఇచ్చేయాలి కదా. నేను అన్నాను ఆ వీడియోలన్నీ తీసుకున్నాను, కేర్ఫుల్గా ఉన్నాయా లేదా నేను చూడాలి, వాళ్ళు ఏమైనా చేసేసారేమో అది ఇదని అంటే, సరే ఎందండి అయితే ఓపెన్ చేయండి అని చెప్పి ఇచ్చాడు. ఓకే ఇవి ఉన్నాయా, ఓకే, ఏమో అన్నీ మనకు గుర్తుంటాయండి, ఎన్ని వీడియోలు తీసామో, వాళ్ళు ఏమైనా ఓవర్ నైట్లో చూసి, అంటే నాది సీక్రెట్ కోడ్ పెట్టాను దానికి, తీసారే లేదనేది మనకు తెలీదు. సో నా డేటా ఉంటుంది కదా అందులో, నా జీవితం ఉంటుంది కదా దానిలో, అంతే కదా. ఇప్పుడు అదే కదండి ఫోన్ ట్రాపింగ్ గురించి దాని గురించి ఇంత పెద్ద పెద్ద ఇష్యూలు జరుగుతున్నాయనంటే, నా జీవితాన్ని అంటే ఇదంతా అతను చేసిన శ్రీధర్ రావు చేసిన స్కెచ్. ఆవిడ ఫోన్ లాక్కోండి, ఆవిడ ఇంకో విధంగా కూడా బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఎందుకు ఇంత గ్రెడ్జ్ ఎందుకు నా మీద? నేనెవరిని, సాదా సీదా మనిషిని, మామూలుగా ఆయన ముందు చీమ బుర్రకాయని కూడా కాదు. అంటే ఏ విధంగా అతను డెవలప్ అయ్యాడో నాకు తెలియదు, కానీ నేను చీమ బుర్రకాయని కూడా కాదు. సో ఇలా అయిపోయింది కదండి. కోర్టుకు వెళ్ళాలి మేము, కోర్టుకు వెళ్ళి టైం అయిపోయింది అప్పటికి. యాక్చువల్లీ 10కి రమ్మన్నారు, ఇక్కడే 12 అయిపోయింది. షార్ట్ కట్లో కొట్టి కోర్టుకు వెళ్దామని కోర్టుకు వెళ్ళి లాయర్ తిట్లు. వెంటనే కమిషనర్ గారికి కాల్ చేశాను. సార్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ నా దగ్గర అదే నెంబర్ ఉంది, కాల్ చేశాను. సార్ ఇప్పుడు నాది ఫోన్ పోయింది సార్, నాది కోడ్ అడిగాడు అతను,
మీరు అదే మీ సీక్రెట్ కోడ్ పెడతారు కదండి, అది చెప్పండి అని అన్నాడు. నేను అక్కడే గొడవ ఆడాడు. అదేంటండి, మాది ఎందుకండి, కావాలంటే డైరెక్ట్ కోర్టులో సబ్మిట్ చేయండి, కోడ్ ఎందుకు అడుగుతున్నారంటే అతను ఏదో ఒక రివర్స్లో ఏదో దీనిగా మాట్లాడతాడికి మా బ్రదర్ ఏం చేశాడంటే భయపడిపోయి సరే అండి చెప్తానండి అని చెప్పి కోడ్ ఇచ్చేసాడు. ఓకే, పేపర్ మీద రాసుకున్నాడు. అయిపోయింది కదా. వెళ్ళిన తర్వాత లాయర్ గారు చెప్పిన తర్వాత నేను అడిషనల్ కమిషనర్ గారికి కాల్ చేశాను. చేసి సార్ ఒక నాది ఫోను పోయింది, మీరు రికవర్ చేశారు సార్, దాని నెంబర్ అంటే నన్ను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను, బీసీ స్టేట్ ప్రెసిడెంట్ని, ఫిల్మ్ స్టార్ని, ఇదంతా చెప్పాను. సో దీనికి సరే అలా నెంబర్ తీసుకోవచ్చా సార్ అని అన్నా. అడగకూడదమ్మా, అడగకూడదు కదా. కానీ మీ ఎస్ఐ అడిగాడు సార్, సాయినాథ్ అడిగాడు సార్, రాసుకున్నాడు సార్. ఇప్పుడు వాళ్ళ చేతిలో నా ఫోను. ముద్దాయి ఎక్కడున్నాడు, మేము వెళ్ళేసరికి అక్కడ తిరుగుతున్నాడు. అదేంటి బయట తిరుగుతున్నాడు, లోపల ఉన్నాడు అని అన్నారు అని అంటే మార్నింగ్ వెళ్ళప్పుడు తిరుగుతున్నాడు అని అంటే లేదండి అతను బాగా కొట్టేశామండి, హెల్త్ బాగాలేదండి, హాస్పిటల్ తీసుకెళ్దామని అక్కడ తిప్పుతున్నామండి అన్నారు. మీపైన దాడి చేసిన వ్యక్తిని బయట తిరుగుతున్నాడు అటు పోలీస్ స్టేషన్లో. ఓకే, అయిపోయింది కదా. సెకండ్ టైం మళ్ళీ కోర్టు పని చూసుకొని ఇమ్మీడియట్లీ మళ్ళీ ఈ ఫోన్ గుర్తొచ్చి దాన్ని మన ఆ కోడ్ని మార్చేద్దాము, ఆ నెంబర్ని మార్చేద్దాము, అక్కడే ఉంది కదా అడిగి, అది ఉంటేనే కదా ప్రమాదం, అతను రాసుకున్నాడు కదని మనం మళ్ళీ వాళ్ళకి చెప్పకుండా చేయకుండా ఇన్ఫామ్ చేయకుండా వెళ్ళామండి. వెళ్తేప్పటికి ఆ ముద్దాయి డ్రెస్ మార్చేసి ఫ్రెష్గా ఒక సీఎమ్మ గారు వేసుకునే డ్రెస్ లాగా డ్రెస్ వేసుకొని ముగ్గురు పోలీసులు టేబుల్ మీద కూర్చుంటే ముగ్గురు ఒకటి నిల్చున్నారు, ఒకరు ఒంగున్నారు, ఒకరు కూర్చున్నారు. ఇతను కూడా అక్కడ రెండు చేతులు వెనకాలెట్టి అక్కడ నిల్చున్నాడండి. ఇప్పుడు నేను చేసిన తప్పు ఏమిటంటే దూరం నుంచే నేను మెట్లెక్కుతుంటేనే గెచ్చేశాను, ప్రశాంత్ గెచ్చేశాడు, ఏదో ఫోన్ నడుపుతున్నారు. ఓకే అంటే ఇతన్ని లూజ్ వదిలేరు అనేది మాకు అక్కడ అర్థమైంది. ఓకే, లోపలికి వెళ్ళాము. సార్ మేము అదే మా ఫోన్ ఉంది కదా, ఆ నెంబర్ మార్చేస్తాం సార్ అంటే అలా 10 నిమిషాలు ఇవ్వండి వెళ్ళగానే మనం అడిగినప్పుడు ఇచ్చేయాలిగా. ఆల్రెడీ తీసుకోవడమే తప్పు. అడిషనల్ కమిషనర్ ఫోన్ కూడా చేశారట, ఏంటి వాళ్ళని ఏదో కోడ్ అడిగేవట, అది జాగ్రత్త అంటే ఆయన రేంజ్లో ఆయన ఏమో వార్నింగ్ ఇచ్చారో మనం వెళ్ళలేదు కాబట్టి మనకు తెలియదు. కానీ అలాగా అడిగారంట. అడిగితే అప్పుడు లేదు కమిషనర్ గారు కూడా సరే ఫోన్ ఇవ్వండి మేము కోడ్ మార్చి ఇచ్చేస్తామండి అంటే అది ఇప్పుడు ఓపెన్ చేయకూడదండి, అదండి ఇదండి. అదేంటండి, అది మా జీవితాన్ని మీ చేతిలో పెట్టుకొని కోడ్ మార్చుతాం, మీరు ఇక్కడే ఉంటారు, పోనీ ఇక్కడ వచ్చి నిలబడండి, మేము మా నెంబర్ని సీక్రెట్గా మార్చేసుకుంటామంటే మేము ఉన్నప్పుడు బీరువాలో పెట్టిన ఫోను ఇక్కడ కింద నేను వస్తున్నప్పుడు ముగ్గురు పోలీసులు ఇతను నడుపుతున్నారని చెప్పారు, చూస్తున్నారని చెప్పాను. అక్కడ నుంచి ఫోన్ పట్టుకొచ్చాడండి ఎస్ఐ. అంటే నా ఫోన్ ఓపెన్ చేసినట్టేగా దాని అర్థం. ఇదండి నేను ఏమి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నానంటే, నేను కొన్ని సిద్ధాంతాలు ఉన్న వ్యక్తిని, మనిషి అనే ఒక మనుషుల్ని ప్రేమించే వ్యక్తిని, మనిషిని మనిషిగా ఒకటే జన్మ ఉంటుంది, ఒక్కసారి మరణం ఉంటుంది, మనిషిని మనిషిగా చూడాలనుకునే వ్యక్తిత్వం అండి. నేను సినిమాల్లో చెయ్యొచ్చు, నాకు అది రాసి పెట్టి ఉంది కాబట్టి భగవంతుడే ఫస్టే డిసైడ్ చేస్తాడని చెప్తారు కదండి. రాసి పెట్టి ఉంది, తప్పు కానీ ఇది కాదు, ఉంది కాబట్టి సో నేను సినిమాల్లోకి వచ్చి ఉంటాను. మహానుభావులు ఒక హిస్టరీని ఒక ఏమిటి ఎన్టీఆర్ గారు ఒక దేవుడా రాముడా భీముడా ఇలా అన్నీ ఒక హిస్టరీని చూపించగలిగారని అంటే, ఒక చిరంజీవి గారిని లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద సక్సెస్లో ఒక జనానికి ఒక మెసేజ్ అండి సినిమా అంటే. ఒక కుటుంబం అండి, ఒక దేవుళ్ళండి, ఒక యుద్ధం అండి, ఒక చీటింగ్లండి, ఇదే కదా సినిమా అంటే. దాన్ని ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తున్నారండి సినిమాలు తీసి. మేడం నేను సామాన్యురాలని, సో నేనేం చేయలేను ఇలా అంటున్నారు. బట్ మీరు కొన్ని వందల సినిమాల్లో యాక్ట్ చేసిన నటి, 400 మూవీస్ నియర్లీ, కొన్ని కోట్ల మందికి తెలిసిన నటి, కొన్ని లక్షల మంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, సో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. మీలాంటి ఓ వ్యక్తి పైన ఇలా పబ్లిక్గా దాడి జరగడం, మీరు ఒక న్యాయం కోసం అధికారుల దగ్గరికి వెళ్తే అక్కడ రెస్పాన్స్ సరిగ్గా రాకపోవడం, అధికారుల దగ్గరికి ఎవరి దగ్గరికి, పోలీస్ అధికారులు కానీ ఎవరి దగ్గరికి, సో మీలాంటి వ్యక్తి పైన ఇంత దాడి జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి మీకు ఎందుకు సపోర్ట్ రాలేదు ఇప్పటిదాకా ఎవరు?
ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ రాకపోవడం అనేది ఏం లేదండి. యాక్చువల్లీ ఏమిటంటే నా ఫోన్ కొట్టేశారు కాబట్టి వాళ్ళు అంటే ఫోన్ కూడా ఒక భాగమే, ఫోన్ కూడా లాగేసుకోవాలి, ఇందులో మొత్తం అంతా ఉంది కాబట్టి ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇది వాళ్ళు చాలా మూర్ఖులుగా బిహేవ్ చేశారండి. హైడ్రా గవర్నమెంట్ కదా, అంతే కదా, ఒక డిపార్ట్మెంటే కదా. హైడ్రా దగ్గర ఆ ప్రూఫ్లు అన్ని మెజర్స్ తెలియకుండానే వాళ్ళు కొట్టేస్తున్నారా? కాకపోతే నా వీడియో ఒకటి చేశాను కదండి, ఇది వైరల్ అయిపోతుందని అబ్బాయి మార్నింగ్ నుంచి వేరొకరు అని చెప్పి తిరుగుతున్నాడు అని చెప్పాను కదండి. వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆవిడ దగ్గర ఫోన్ లాగేయండి అనేసి. సో అలాగ ఫోన్ ఎత్తుకెళ్ళిపోయారే తప్ప సో వాళ్ళ దగ్గర ఉండదా ఏంటి ఇన్ఫర్మేషన్? హైడ్రా వాళ్ళ దగ్గర ఉండదా ఏంటి ఇన్ఫర్మేషన్? ఉంటుంది కదా. బట్ కాకపోతే ఏమిటంటే వాళ్ళు ఇంత మూర్ఖంగా ఆలోచించడం కూడా తప్పే, వాళ్ళకి తెలియదు అంతే. సో కానీ నాకు ఆ డిపార్ట్మెంట్ గురించి ఓన్లీ గచ్చిపోలేండి, అందరూ చెడ్డ ఆఫీసర్లే ఉంటారు. అంటే నా క్వశ్చన్ అధికారుల గురించి కాదు, వాళ్ళ గురించి కాదు, నేను అడిగేది ఏంటంటే సినిమా నాకు ఫోన్ కమ్యూనికేషన్ వచ్చేసిందండి. అంటే మీ ఫోను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో ఉందని చెప్పి మీరు చెప్పారు, అక్కడ లేట్ అయిందని చెప్పి చెప్పారు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే రమ్యశ్రీ అనే నటి మీద దాడి జరిగింది, ఒక సినీ నటి మీద ఇలా ఎందుకు దాడి చేస్తారని చెప్పేసి ఏ యాక్టర్స్ కానీ ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి ఒక సోషల్ మీడియాలో కానీ వాళ్ళ వాయిస్ ని వినిపించలేదు. ఇప్పుడు వస్తారండి వాళ్ళు. ఓకే చెప్పండి, అంటే రమ్యశ్రీ గారు ఏమైంది ఏమిటని అడిగే చాయిస్ కూడా లేకుండా అయిపోయింది అంతే. ఒక మా అసోసియేషన్ నుంచి కానీ, అంటే మా అసోసియేషన్ అంటే సినిమా యాక్టర్లది ఒక అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, నేను డైరెక్టర్ని కాబట్టి డైరెక్టర్స్ అసోసియేషన్, టీవీ ఆర్టిస్ట్ కాబట్టి టీవీ అసోసియేషన్ మెంబర్ని, వీళ్ళందరూ కదిలి రావటానికి రమ్య ఏమి జరిగిందని అడిగే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు వస్తారండి వాళ్ళంతా. మరోవైపు వచ్చేసి మీకు బీసీ మహిళగా మీ కులస్తులందరూ మా స్త్రీ పైన ఇలా దాడి చేస్తారని చెప్పేసి వాళ్ళు మాత్రం ఒక రేంజ్ లో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఒక వెలమ మహిళ మీద మా స్త్రీ పైన ఇలా దాడి చేస్తారని చెప్పి వాళ్ళు మాత్రం బాగా సపోర్ట్. నాకు కులాలు లేకపోతే అవేమీ లేవండి. నేను ఒక మనిషిని, ఒక దేవుడి బిడ్డని. దీనికి మీకు చెప్తున్నాను, మన ప్రైమ్ మినిస్టర్ గారు రాముడిని అంత గ్రాండ్గా అంత ఖర్చు పెట్టి అయోధ్యలో స్థాపించారు. రాముడు లేడు ఇప్పుడు మన మధ్య. ఆయన చేసిన ఒక మంచి దేవుడిని ఎవరు రెస్పెక్ట్ చేయకుండా ఉంటారండి? దేవుడు. సో అలాగే నేను ఒక దేవుడి బిడ్డనే తప్ప నాకు ఆ కులాలు ఈ కులాలు అది ఇది అనేది నాకు సంబంధం లేని విషయాలు. నేను ప్రతి ఒక్కరిని ఇప్పుడున్న ఇది మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, ఏది మన కాశ్మీర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. టెర్రరిస్టులు ఒక 26 మందిని నిర్దాక్షిణ్యంగా మీరు హిందువులు అని చెప్పి కాల్ చేశారు. ఇది చూసిన వాళ్ళకున్న ఇన్ని కోట్ల మంది, 150 కోట్ల మంది జనాభా మన ఇండియాలో, ఎంతమంది ఆ బాధ ఇది రేపు మీకు జరగవచ్చు, నాకు జరగవచ్చు, ఎవరికైనా జరగవచ్చు. ఇది ఒక దుర్మార్గము. అవును, దుర్మార్గం. దానికి వాళ్ళ సింధూర్ పేరు పెట్టి దానికి అంటే దీన్ని ఒక యుద్ధం కూడా ప్రకటించారు. ఇలాంటి వ్యవస్థను రూపుమాపాలి. ఈరోజు మీకు జరిగింది ఇంకోళ్ళు జరగవచ్చు అని అంత గుడ్ డిసిషన్ మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు తీసుకున్నారు. కానీ అది ఇప్పుడు ఇక్కడ ఒక హైదరాబాద్లో ఉండొచ్చు, వైజాగ్లో ఉండొచ్చు, లేకపోతే ఢిల్లీలో ఉండొచ్చు, వాట్ ఎవర్ ఎక్కడైనా ఉండొచ్చు. అంతకంటే మరి ఆ వ్యవస్థని ఒక యుద్ధం ప్రకటిస్తే, యుద్ధం చేస్తే ఎంతమంది సైనికులు చనిపోయేవాళ్ళు? 1000, 2000, 3000, 4000 వాట్ ఎవర్. అది వాళ్ళ సాక్రిఫికేషన్ జనం కోసం. మన జనాన్ని మనం కాపాడాలనేదే ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్న ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ఇక్కడ శ్రీధర్ రావు గారి దగ్గరికి వద్దాము. శ్రీధర్ రావు గారు ఒక వ్యవస్థను మెయింటైన్ చేస్తున్నారు. ఒక వ్యవస్థ 200 మందో 300 మందో 100 మందో గోండాలంటే వాళ్ళని పాడు చేస్తున్నారా, బాగు చేస్తున్నారా? మన పిల్లడు, కడుపుని పుట్టిన పిల్లడు తప్పు చేస్తే బెత్తం పట్టుకోనో లేకపోతే అది తప్పురని కొడుతున్నాం. నువ్వు ఒక వ్యవస్థని తయారు చేసి వాళ్ళకి ఏమి నేర్పుతున్నావు? వీడిని చంపు, వాడిని చంపు, విలగ చంపు, నేను ఆర్డర్ ఇస్తాను, ఇగో నీకు ఒక 2000 ఇస్తాను, 5000 ఇస్తానని ఒక వ్యవస్థని తయారు చేస్తే ఆ వ్యవస్థ ఇంకా ఎంతమందిని తయారు చేస్తుంటుంది? ఆ వ్యవస్థ వల్ల ఈ సమాజం ఇప్పుడు 70-75% ఒక మంచి అనేది ఏదైతే ఉందో, మంచి కోసం ఆలోచించే, ఒక మనిషి కోసం మనిషి ఆలోచించే ఒక హ్యూమన్ బీయింగ్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ టాప్కి వెళ్ళిపోద్ది. ఇంకా ఈ 100 మంది 200 మంది ఇంకొక 500 మందిని తయారు చేస్తారు. ఖచ్చితంగా బ్యాడ్ కల్చర్ కదా. దీనికి రెస్పాన్సిబిలిటీ నేనేమంటానంటే ఈ వ్యవస్థను రూపుమాపటానికి
ఇప్పుడు అందులో ఎంతోమంది కష్టపడి సంపాదించుకునే ఎంప్లాయీస్ ఉన్నారు, అది చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అందుకే నేను ఏం అడుగుతున్నానంటే, నేను మీ ఇంటి ఆడబిడ్డను అనుకోండి, మీ పిల్లలే ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటే, ఎక్కడో ఏదో చిన్న మొక్క ఏదో కొనుక్కుందామని అనుకుంటే అది ఎవరైనా ఆక్రమించుకుంటే ఎలా ఉంటుంది? ఇలాంటి దాన్ని అరికట్టడానికి ప్రజల నుంచే ఒక విప్లవం రావాలి, ఒక ఎంప్లాయీస్ నుంచి ఒక విప్లవం రావాలి, అలాగే ఒక యూత్ నుంచి విప్లవం రావాలి, అలాగే ఒక లేడీసా లేకపోతే ఇంకోటి అనేది మన పిల్లలు రేపు రమ్యలాగా అవ్వకూడదు అని అనుకుంటే ఇలాంటి వ్యవస్థను మాత్రమే రూపుమాపమంటున్నానే తప్ప శ్రీధర్ రావు గారి మీద నాకు ఎటువంటి కోపము లేదు. అతను చేస్తున్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో చాలా దారుణము. అలాగే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో అతనికి తొత్తులుగా మారి వాళ్ళకి ఎంకరేజ్ చెయ్యకున్నా ఏమి తింటారండి మీరు? ఎంకరేజ్ చేయకుండా ఇంత పెద్ద పెద్ద స్కాములు, ఇంత పెద్ద పెద్ద అన్యాయం జరగదు. అందువల్ల ఏమిటంటే దయచేసి ప్రతి డిపార్ట్మెంటు, ఇదంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే న్యాయం ఇంత కొంచెమైనా న్యాయం కోసం పనిచేయండి. మీరు భోజనం చేస్తున్నారు, మీ పిల్లలు జాగ్రత్తగా ఉండాలనుకుంటారు, ఎవరి కోసం మీరు ఈ అన్యాయం చేసి డబ్బును సంపాదిస్తున్నారో ఆ పిల్లలు కూడా ఎలా తయారవుతారో ఆలోచించండి. మా డాడీ ఉద్యోగం ఏంటి, మాకు ఇంత డబ్బు ఎలాగొచ్చింది అనేది వాళ్ళు కూడా అదే బాటలో నడుస్తారు. కాబట్టి దయచేసి ఈ రమ్యశ్రీ పిలుపునిస్తుందండి, ప్రతి అన్న, ప్రతి అక్క, ప్రతి అమ్మ, ప్రతి దయచేసి నాకు జరిగినట్టుగా దీన్ని ఒక్కరికి బుద్ధి చెప్పితే కొందరు భయపడుతుంటారండి. అప్పుడు ఎన్కౌంటర్ చేస్తే చూడండి రేపులు చేయడాలు ఇవన్నీ తగ్గిపోయాయండి. అతను ఎప్పుడైతే అతన్ని నయ్యమునో లేకపోతే ఇంకోళ్ళో కొందరు స్వామీజీలు తయారయ్యారండి, వాళ్ళకి ఏమి తెలుసండి, అతను కూడా మనిషే. ఎంతోమంది కొందరు మాత్రమే మహానుభావులు ఉంటారు, కొందరు మాత్రమే. రజనీకాంత్ గారు కూడా చెప్తారండి, ఆయన ఒక వేదాంతి, ఒక దేవుడి లెక్కన ఆయన అంత మంచి ఆలోచిస్తారు. రోడ్డు అంటే సింపుల్గా వెళ్ళిపోతూ పేదవాళ్ళు ఉంటే దుప్పట్లు కప్పుతారు. ఆయన దేవుడి కింద ఎందుకు పూజిస్తున్నారంటే ఆయన చేసే విధానం. నన్ను కూడా కొన్ని లక్షల మంది నన్ను అభిమానిస్తారండి. నా యాక్టివిటీస్ అన్నీ ఎంత, నాకు 4 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారండి. 40 లక్షల మంది నా ఫేస్బుక్లో ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్లోను నేను చేసినవి మీలాంటి వాళ్ళు ఉండరండి, రేరుగా ఉంటారండి, నాకు ట్వీట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి మనిషినండి నేను. అందుకే నేను ప్రాధాయపడుతున్నాను. ప్రతి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాదు, మీరు కదిలొచ్చి ఇలాంటి ఒక వ్యవస్థని, అంటే శ్రీధర్ రావుని ఈ వ్యవస్థ అనే దాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే చాలన్నీ కంట్రోల్ అయిపోతుంటాయండి. భయపడతారండి మనుషులంటే ఇలాంటివి చేయటానికి. ఇది నా పిలుపండి. హైడ్రా దీని గుండా నేను మనందరికీ పిలుపునిస్తున్నానండి. అలాగే నేను సీఎం గారిని కూడా, మన తెలంగాణ స్టేట్ సీఎం గారిని కూడా, మీరందరూ, నేను ఒక్కదాన్ని అయితే ఎంత పోరాటం చేసినా దీనికి ఒక ఇది ఉండదండి. అప్పటిలోనే గాంధీ తాత గారు ఒక వ్యవస్థ, జనము, మనం ఎలా అంటే మన దగ్గర ఏమీ లేకున్నా, ఎక్విప్మెంట్స్ లేకున్నా, బాంబులు లేకున్నా, ఏమీ లేకున్నా అలాంటి వాళ్ళనే తరిమి కొట్టారు అని అంటే, అప్పుడు మన దేశం మీద, మన దేశాన్ని దోసుకు తింటున్నారని దండెత్తిన మన దేశంలో ఉన్న ఇలాంటి మహానుభావులు ఏమీ లేక ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, ఎంతో తెలుసు, మనందరికీ తెలుసును. జనరేషన్ మారింది, ప్రతి ఒక్కళ్ళు ఆ ఎడ్యుకేషన్ వల్ల ఒక మంచి ఏంటి చెడు ఏంటి తెలుసు. కాబట్టి మీరు అందరూ కదిలొచ్చి దయచేసి ఈ ఆడపిల్లకి సపోర్ట్గా నిలుస్తారని ప్రాధాయపడుతున్నాను. అలాగే మా సినిమా వాళ్ళని కూడా చాలామంది అండి, టీవీ ఆర్టిస్టులా, లేకపోతే డైరెక్టర్గా ఉన్నాను, డైరెక్టర్సా, లేకపోతే అలాగే మన ఫిలిం యాక్టర్స్ పెద్ద వాళ్ళు ఉన్నారు, చిరంజీవి గారు, బాలయ్య గారు, వీళ్ళందరూ. బాలయ్య గారితో కూడా నేను ఒక 3 సినిమాలు చేశాను. మంచి నేచరు, దైవభక్తులు. సో మీలాంటి వాళ్ళ పేర్లు వాడుకుంటూ, అతను మీ పేరు వాడుతున్నారా లేదనేది తెలియదు, కానీ ఇప్పుడే బాలకృష్ణ గారికి ఒక 5 సూట్ కేసులు డబ్బు పంపాను. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక 1000 కోట్లు ఇస్తే కానీ ఎలక్షన్ చేయలేడు తను అని. అంటే ఒక వ్యవస్థను తన మాటల గుండా, తన యాటిట్యూడ్ గుండా ఒక వ్యవస్థను పాడు చేసేస్తున్నాడు సార్. నా రిక్వెస్ట్ లాస్ట్గా ఫైనల్ ఏమిటంటే, ఐ డ్రీమ్ గుండా నేను రెస్పెక్టబుల్ తెలంగాణ రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి చేతులు జోడించి ప్రాధేయపడుతున్నాను సార్. ప్రతి క్షణము భయపడుతూ తిరుగుతున్నాం సార్. ఏదైతే నా కార్లు ఉన్నాయో వాటికి నెంబర్ ప్లేట్లు తీసేస్తాను సార్. మీరు ఏదైనా ఎవరికి నేను అప్లై చేసుకోవాలో ఏమిటో అనేది చెప్తే నేను అప్లై చేసుకుంటాను సార్.
ఇవన్నీ స్కార్పులు అవి కట్టుకొని తిరుగుతున్నాం సార్. అతనికి ఒక సెకండ్ సార్ మా అడ్రస్ కొనుక్కోవడము. నేను పబ్లిక్గానే నేను చెప్పాను, ఐ డ్రీమ్ సాక్షిగా చెప్తున్నాను. నా కుటుంబంలో రాకేష్గా, అదే ప్రశాంత్ రాకేష్గా, నాకా లేకపోతే నా కుటుంబంలో ఎవరికైనా ఏదైనా జరిగితే, ఏదైనా నా మీద ఇంతవరకు ఒక క్రైమా లేకపోతే ఒక కంప్లైంటా లేకపోతే ఇంకోట నేను ఇంకొకరి మీద కంప్లైంట్ ఇవ్వడం ఇలాంటి ఏమీ లేవు సార్. నా మీద ఒక వైట్ పేపర్ లాంటి మనిషిని నేను. నాకు ఏవైనా ఇలాంటివి ఎదురైతే అది కేవలం శ్రీధర్ రావు గారి మీద వల్లే ఎదురవ్వాలి. నాకు నన్ను ఎవరైనా పొడిచి చంపినా, కారుతో గుద్దినా, ఏమి చేసినా, రాకేష్ని కానీ ఇదంతా అది శ్రీధర్ రావు గారి వాళ్ళ మీద. కాబట్టి దయచేసి ప్రభుత్వం దిగొచ్చి మాకు నాలాగా ఇలాగా ఇందులో ఉన్నారు కాబట్టి, పాపం అనాథలు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి, మీ ప్రజల్లో మీ 5-6 కోట్ల జనాభాలో మేము కూడా ఒక మనుషులమే సార్. మమ్మల్ని దయచేసి సెక్యూరిటీ చేయండి సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. రమేష్ గారు, మీరు ఎమోషనల్ అవ్వద్దు. సో మీ వర్షన్ మీరు చెప్పారు. సో జరగాల్సిన న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది, అధికారులు స్పందిస్తారు. అండ్ ఈ మొత్తం విషయంలో మీరు ఎంతైతే స్ట్రగుల్ అవుతున్నారో, ఈ బాధ నుంచి, ఈ పెయిన్ నుంచి మీరు త్వరగా బయటికి రావాలని, మీకు జరగాల్సిన ఇల్లు మారిపోమని చెప్తున్నారు. ఏమండి అక్కడి నుంచి మారిపోండి, ఒక్కొక్కరు ఒక్క సలహాలు. ఆ ఇల్లు మారిపోండి, వాడికి తెలిసిపోయి ఉంటుంది కదా, ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఎందుకు భయపడి పారిపోవాలంటాను? ఎందుకు పారిపోవాలి? ఒక మనిషికి నా లైఫ్ నాది, నేనేమి హామ్ చేసే ప్లేస్లో లేను, ఎవరికి హామ్ చేయట్లేదు. నేను ఎందుకు అతనికి భయపడి పారిపోవాలి? ఇల్లు మారిపోండి మేడం, ప్లీజ్ మేడం, లేదా అక్కడి నుంచి ఒక 1 month 2 months ఎక్కడికైనా వెళ్ళిపోండి మేడం. ఎందుకు వెళ్ళిపోవాలి? నేను దేనికి వెళ్ళిపోవాలి? అందుకే నేను ఈ మన సమాజాన్ని అడుగుతున్నాను, సమాజాన్ని హెల్ప్ అడుగుతున్నాను. మన అందరం తిరగబడితే అలాంటి వాళ్ళు ఎంతసేపు? మీ బిడ్డని, మీ ఆడబిడ్డని, మీ బిడ్డలు కూడా ఉన్నారు, మీరు కూడా ఇలాంటివి పే చేయొచ్చు. కథలు రండి మీరు అంతా, నిజంగా చెప్తున్నానండి నేనైతే. అండ్ మీరు ఈ బాధ నుంచి త్వరగా బయటపడాలని, మీకు ఖచ్చితంగా 100% న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ.